గుడ్ మార్నింగ్. నేను రవిశంకర్ వెళ్ళ సమకాలీన జాతీయ అంతర్జాతీయ అంశాలపై సమగ్ర విశ్లేషణ అందించే నమస్తే నాగేశ్వర్ కార్యక్రమానికి స్వాగతం. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో జాయిన్ అయ్యారు. నమస్తే నాగేశ్వర్ గారు. నమస్తే. సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ప్రోగ్రాంలో మోదీ పాల్గొన్నారు సార్. కూటమి ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మారుతోంది. చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రం సరికొత్త శక్తిగా అవతరించబోతోంది అంటూ ప్రశంసలతో ఆయన స్పీచ్ సాగింది. అలాగే ముఖ్యమంత్రి మాట్లాడారు, డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రానికి రెండింతల లాభం, జిఎస్టీ తగ్గింపుతో సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమే, అన్ని ఎన్నికల్లోనూ మోదీ గెలవాలి అంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు సార్. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, కూటమి ప్రభుత్వం 15 ఏళ్లు కొనసాగాలి, మోదీ చంద్రబాబు నాయకత్వంలో సమిష్టిగా ముందుకు సాగుతామంటూ ఆయన ప్రకటించిన పరిస్థితి. ఇక లోకేష్, ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగితే అన్ని రంగాల్లో కూడా ఏపీ నెంబర్ 1గా ఉంటుంది. ఇప్పుడున్నది మోదీ చంద్రబాబు కలిసిన డబుల్ ఇంజన్ బుల్లెట్ రైల్ సర్కార్, పేద ప్రజల చిరునవ్వే మోదీకి పండుగ అంటూ మంత్రి లోకేష్ పొగడ్తలతో ముంచెత్తిన పరిస్థితి. ఓవరాల్గా చూస్తే గనక అడిగిందల్లా మోదీ ఇస్తూ ఉన్నారు అంటూ కూటమి నేతలు చెబుతూ ఉన్నారు సార్. ఏంటి సార్, ఆంధ్రప్రదేశ్కి గతంలో చాలా హామీలు ఇచ్చారు మోదీ, అవి ఇవ్వలేదు అని చెప్పి ఈ నాయకులే చాలా సందర్భాల్లో విమర్శలు చేసిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు అంటూ ఉన్నారు, అడిగిందల్లా ఆంధ్రప్రదేశ్ అడిగిందల్లా మోదీ ఇస్తూ ఉన్నారు అని చెప్పి కూటమి నేతలు చెబుతూ ఉన్నారు. మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అడిగిందల్లా మోదీ ఆంధ్రప్రదేశ్కి ఇస్తూ ఉన్నారా? నా అబ్జర్వేషన్ అవసరం లేదు. నేను ఇవాళ మోడీ స్పీచ్ ను అన్ని పత్రికల్లో కవర్ చేశాను. ఎవరైనా మోడీ ఉపన్యాసం మొత్తం విని ఉండకపోతే, చూసి ఉండకపోతే, ఇవాళ పత్రికల్లో వచ్చిన మోడీ ప్రసంగ హైలైట్స్ చూడండి. మీరు వీలైతే మీరే చదవండి. ఏమేమి ఉన్నాయి అన్ని ప్రధాన పత్రికలు అన్ని తీసుకోండి. ఈనాడు, జ్యోతి, సాక్షి, ఆంధ్రప్రదేశ్ ఈ పేపర్లు తీసుకోండి. నరేంద్ర మోడీ ప్రసంగానికి సంబంధించిన హెడ్లైన్స్ ఏంటి, ఆ హెడ్లైన్స్ తో పాటు హైలైట్స్ ఇస్తారు కదా, అవన్నీ వీలైతే వీరే చదవండి. అలాగే ఎవరైనా వ్యూవరు వీటితో పాటు బీహార్లో మోడీ ఉపన్యాసం మీడియాలో గూగుల్లో కొట్టి చూడండి. రెండింటిని కంపేర్ చేయండి, మీకే అర్థమవుతుంది. నా అబ్జర్వేషన్ ఎందుకు ఏంటి, బీహార్లోనేమో నిర్దిష్టంగా ఏం చేయబోతున్నారు, ఎన్ని కోట్లు ఇస్తున్నారు, ఏ ప్రాజెక్టుకి ఇస్తున్నారు అని ఉంటుంది. నేను గమనించిన మేరకు, అందుకే మిమ్మల్ని మరొకసారి 3 పేపర్లు చూడు అని చెప్పాను. ఆంధ్ర ఎడిషన్ చూసి ప్రేక్షకులకు కూడా చెప్పండి, అందులో ఏదైనా నిర్దిష్టమైనది ఉందా. కాంక్రీట్ సైన్స్ అంటే ఏంటంటే, కాంక్రీట్ స్టడీ ఆఫ్ కాంక్రీట్ కండిషన్స్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ సైన్స్ అంటారు. నిర్దిష్ట పరిస్థితుల్లో నిర్దిష్ట అధ్యయనమే శాస్త్రం. నిర్దిష్టంగా ఉండాలి. ఇప్పుడు ఇందులో ఏమున్నాయి, మోడీని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కోరస్గా పొగిడారు. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ను మోడీ పొగిడాడు. లోకేష్ పట్ల ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చాడు. ఇంతకన్నా ఇంకా ఏముంది చెప్పండి. ఇక మిగతా అన్ని డబుల్ ఇంజన్ సర్కార్తో అద్భుత అభివృద్ధి, వికసిత ఆంధ్రప్రదేశ్, గూగుల్ వైజాగ్ రావడంతో ఆంధ్రప్రదేశ్ దిశే మారుతుంది, చంద్రబాబు పవన్ కళ్యాణ్ల సమర్థవంత నాయకత్వం, నాకు గుర్తుంది హెడ్లైన్స్ నేను చెప్పేది. ఇవన్నీ ఉన్నాయి. మరి నిర్దిష్టంగా ఏముంది దీంట్లో? నిర్దిష్టంగా ఏమీ లేనప్పుడు మనం ఏమని అర్థం చేసుకోవాలి? ఇప్పుడు రాయలసీమ వచ్చారు. రాయలసీమకు కీలకమైనది ఏంటి? బనకచెర్ల ప్రాజెక్ట్ 80,000 కోట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. తెలంగాణ వ్యతిరేకిస్తోంది, ఆ అంశం పక్కకు పెడదాం. ఇప్పుడు కర్నూలు వచ్చారు. బనకచెర్ల ఏంటి? గోదావరిని కృష్ణాకు అనుసంధానం చేసి కృష్ణా నదీ జలాలను పెన్నార్ నదిలో కలపడం, లింక్ చేయడం. సో గోదావరి బనకచెర్ల అంటే ఇక్కడ ఉంది, శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నాకు గుర్తున్నది వరకు. సో శ్రీశైలం నుంచి తెలుగు గంగకు బనకచెర్ల నుంచే పోతాయి వాటర్. బెస్ట్ ఆఫ్ మై మెమరీ. శ్రీశైలం వచ్చారు కదా, కర్నూలు వచ్చారు కదా, మరి బనకచెర్ల ప్రాజెక్టు గురించి ఏం చెప్పారు? ఎక్కడ ఉందా అండి పత్రికల్లో? నేను చాలా దూరంగా ఉన్నాను, విదేశాల్లో ఉన్నాను. లేదు సార్, బనకచెర్ల ప్రస్తావనే తీసుకురాలేదు సార్ నిన్న. మరి బనకచెర్ల ప్రాజెక్టు గేమ్ చేంజర్ అని చంద్రబాబు చెప్తున్నాడు. 80,000 కోట్ల ప్రాజెక్టు. కేంద్రం ఇప్పటికే నెగిటివ్ సంకేతాలు ఇచ్చేసింది. మరి బనకచెర్ల ప్రాజెక్టు మేము పరిశీలిస్తామనో చూస్తామనో
క్లియరెన్స్ కనుక లభిస్తే ఇతర రాష్ట్రాలు ఆమోదం ఇస్తే మేము దానికి కావలసిన ఫండింగ్ ఇస్తామని చెప్పొచ్చు కదా. ఎస్, తెలంగాణలో కూడా బీజేపీకి రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, నేను అంగీకరిస్తాను. సో కానీ దానికి సొల్యూషన్ ఏంటి? మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పించండి, మిగతా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించండి, నేను కూడా వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేస్తాను. అన్ని రాష్ట్రాలు సామరస్యంగా గనక నిర్ణయం తీసుకుంటే బనకచెర్ల ప్రాజెక్ట్ కేంద్రం నిర్మిస్తుంది అని చెప్పండి, లేదా ఉదారంగా సహాయం చేస్తుందని చెప్పండి. ఎక్కడైనా ఉందా? రెండవది, మీకు ఇక ప్రత్యేక హోదా అదైతే ముగిసిన అధ్యాయమని చెప్పేశారు కనుక చర్చ లేదు. లోకేష్తో సహా చంద్రబాబు నాయుడు వరకు, పవన్ కళ్యాణ్తో సహా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపాము, డబుల్ ఇంజన్ సర్కార్ గొప్పతనం అని చెప్తున్నారు. ఎక్కడైనా ఉందా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, విశాఖ స్టీల్ ప్లాంట్ను ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరించము అని మోడీ అన్నారా అండి రవిశంకర్ గారు? నో సార్, అసలు స్టీల్ ప్లాంట్ ప్రస్తావన లేదు సార్. నేను లేదు. రెండోది, మరి ఇప్పుడు లోకేష్ చెప్తే, పవన్ కళ్యాణ్ చెప్తే, చంద్రబాబు చెప్తే గ్యారంటా? అది కేంద్ర ప్రభుత్వ పథకం, కేంద్ర కేబినెట్ నిర్ణయ తీర్మానం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో చేసిన ప్రకటన ఉంది. అది లాభ నష్టాలతో సంబంధం లేదు, ప్రైవేటీకరించడమే మా విధానము అని చెప్పారు. మరి ఎక్కడని చెప్పండి నాకు దాని గురించి. మీరు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ చెప్తుంటే నాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు, ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. వాళ్ళందరూ నోరు మూయించవచ్చు కదా. ఒక్క మాట మోడీతో చెప్పిస్తే వాళ్ళందరూ నోరు మూస్తారు కదా. రాయలసీమ గడ్డ నుంచే తిరుపతి వెంకన్న సాక్షిగా తిరుపతి దేవదేవుని పాదాల ముందు నిలబడి ఆ రోజు ప్రత్యేక హోదా హామీ ఇచ్చారా లేదా నరేంద్ర మోడీ? 10 ఏళ్ళు 15 ఏళ్ళని. మరి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అన్నారు. ప్రత్యేక ప్యాకేజ్ చాలా గొప్పదని మొదలన్నారు చంద్రబాబు, తర్వాత కాదన్నారు. ప్రత్యేక ప్యాకేజీకి చట్టబద్ధ హోదా అన్నారు. పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలు ఇవి అన్నాడు. అన్నీ అయిపోయినాయి కదా. ఆ తర్వాత ప్రత్యేక హోదాపై ధర్మ పోరాటాలు చేశారు చంద్రబాబు నాయుడు. మోడీ పైన తీవ్రమైన విమర్శలు చేశారు. బీజేపీ వ్యతిరేక పక్షాలతో కలిశారు. కర్ణాటకలో కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు వెళ్ళింది. ఇప్పటికీ ఫోటోలు గూగుల్ ఇమేజెస్లో దొరుకుతాయి, వెతకండి, చూడండి. రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో చంద్రబాబు సాన్నిహిత్యం మనకు. మరి ధర్మ పోరాటాలు ఏమైనా? మరి ప్రత్యేక హోదా గురించి కానీ, ప్రత్యేక ప్యాకేజ్ గురించి కానీ ఒక్క మాట అయినా ఇందులో ఉందా చెప్పండి మనం. నాలుగవది, అమరావతికి మనం అందరం ఏమంటున్నాం? అమరావతికి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడు? 1,00,000 కోట్లు ఖర్చు అవుతుంది అంటున్నాడు. విభజిత రాష్ట్రం, సీమాంధ్ర ప్రజల అభీష్టానికి భిన్నంగా కాంగ్రెస్ బీజేపీలు కలిసి రాష్ట్రాన్ని విడగొట్టాయి. మరి అమరావతి రాజధాని నిర్మాణం బాధ్యత కాదా? చంద్రబాబు నాయుడే చెప్తున్నాడు కదా అమరావతి గేమ్ చేంజర్ అవుతుంది అని. ఎందుకు? అమరావతికి శంకుస్థాపన చేసింది కూడా నరేంద్ర మోడీయే కదా. మరి అమరావతికి ఒక 50,000 కోట్లు 5 ఏళ్ల పాటు మేము ఇస్తున్నాం, ఒక 10,000 కోట్లు ఎవ్రీ ఇయర్ అని ఆమె ఇచ్చారా రవిశంకర్ గారు? చెప్పండి మీరే. ప్రస్తావన లేదు సార్, మీరు రేస్ చేసిన అంశాల మీద ప్రస్తావన లేదు. ఏంటో ఒక 10,000 ఇప్పించింది ఏంటి? వరల్డ్ బ్యాంక్ నుంచి లోను, దానికి వడ్డీతో సహా రాష్ట్రమే కట్టుకుంటుంది. కేంద్రానికి ఏం సంబంధము? మీరు అదే బీహార్లో కొట్టండి, 59,000 కోట్ల రూపాయల విలువైన ప్యాకేజ్ విత్ ఫిగర్స్ వచ్చాయి. కోశీ ప్రాజెక్టు, రకరకాల ప్రాజెక్టు. మరి బీహార్ కమో నెంబర్స్ వస్తాయి. పోనీ మీరు నాకు చెప్పండి, అన్ని హెడ్లైన్ చూసి ఉంటారు కదా ఇప్పటికీ. అంటే మాట్లాడుతున్నాను కనుక సమయం లేదు నాకు. మీరు ఈలోగా చూడండి, నేను చెప్పినవి ఏవైనా పత్రికల్లో ఇవాళ పేజ్ 1లో ఉన్నాయా? మీరే చెప్పండి. లేదు సార్, నేను ఈ షోకి ముందు నేను మొత్తం అన్ని పత్రికలు చదివాను సార్. ఈ అంశానికి సంబంధించి ఎక్కడా కూడా ఫిగర్స్ లేవు సార్, జస్ట్ పొగడ్తలకు మాత్రమే పరిమితమయ్యారు. వాళ్ళందరికీ అందరూ ఈ పేపర్లు వెతకరు కదా చూసి. తెలంగాణలో ఉన్న వాళ్ళు, ఆంధ్రాలో ఉన్న వాళ్ళు, పేపర్ ముందు లేని వాళ్ళు. సో ఎక్కడైనా నెంబర్ ఉందా? ఆంధ్రప్రదేశ్కు ఇన్ని కోట్ల డెవలప్మెంట్ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారని ఉంది. అది రొటీన్ గా జరిగేది. కానీ మేము ఇంకో ప్రపంచ బ్యాంక్ మీకు అమరావతికి ఇంకో 50,000 కోట్లు ఇస్తున్నాం. మరి బీహార్ కోమో ఫిగర్స్ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్ ఫిగర్స్ ఎందుకు ఉండవు చెప్పండి. 5వది పోనీయండి,
అమరావతి వైజాగ్ గొప్పతనం గురించి చెప్పారు కదా, చాలా మంచిది. చంద్రబాబు నాయుడు కృషి వల్ల గూగుల్ వస్తుంది. అందులో మోడీ కృషి ఏముంది? గూగుల్ మోడీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలడా? మోడీ చెప్తే గూగుల్ వస్తుందా? అలా అవకాశం ఉంటే గూగుల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేదా? గుజరాత్కి పోయేది కదా. అందరికీ తెలియదు ఇవన్నీ. ఇప్పుడు అవకాశం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటే గూగుల్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేదే కాదు. ఎందుకంటే ఏది వచ్చింది ఆంధ్రప్రదేశ్కు? మీకు తెలంగాణకు వచ్చేది గుజరాత్ పోయినాయి కదా. నిన్నగా మన కామన్వెల్త్ క్రీడలు కూడా ఎక్కడైపోయినాయి? గుజరాత్కే పోయింది కదా. మన తెలుగు సినిమా త్రిబుల్ రికమెండ్ చేయకుండా గుజరాతీ సినిమా చెల్లెశ్వర్ రికమెండ్ చేయలేదా? నిజంగానే మోడీ చేతిలో ఉంటే గూగుల్లో అహ్మదాబాద్ పంపించేవారు. మరి వైజాగ్ వచ్చిందంటే చంద్రబాబు నాయుడు కృషి వల్ల. సో గూగుల్ నిర్ణయం వల్ల, చంద్రబాబు నాయుడు కృషి గూగుల్ నిర్ణయం. ఎందుకంటే అండర్ వాటర్ సీ కేబుల్స్ వేస్తారు. అందుకే తీర ప్రాంతం కావాలి కంపల్సరీ. చెన్నైకి పోకుండా మనకు వచ్చింది, సంతోషం. కర్ణాటకకు పోకుండా మనకు వచ్చింది. దీంట్లో కేంద్రం పాత్ర ఏముంది? ఇందులో పోని వచ్చింది. ఇవాళ మేము అడుగుతున్నాం, అయ్యా మీ గుజరాత్లో గిఫ్ట్ సిటీ ఉంది, అనేక రకాల రాయితీలు ఇచ్చారు. దానికి మామూలు రాయితీలకు కాదు, ఎన్ని రాయితీలు ఇవ్వాలని రాయితీలు ఇచ్చారు. విశాఖపట్నాన్ని చంద్రబాబు నాయుడు ఫిన్టెక్ వ్యాలీ, ఫైనాన్షియల్ టెక్నాలజీ వ్యాలీగా, సిలికాన్ వ్యాలీ అంటారు కంప్యూటర్స్ ఇవి ఉంటే, ఫిన్టెక్ వ్యాలీగా డెవలప్ చేయాలనుకుంటున్నారు. సిమిలర్ టు గిఫ్ట్ సిటీ. విశాఖపట్నం మరో గిఫ్ట్ సిటీ లాగా నేను రూపొందిస్తాను, ఇది నా కమిట్మెంట్ అని చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కష్టపడి, లోకేష్ కష్టపడి తెచ్చింది, గూగుల్ వచ్చింది. మధ్యలో మోడీకి ఎందుకు క్రెడిట్? మోడీ కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వచ్చు, కొన్ని రాయితీలు ఇవ్వచ్చు, అది రొటీన్గా ఇవ్వాల్సిందే. అందులో డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్నప్పుడు ఇవ్వకుండా ఎలా ఉంటారు? కానీ రావడానికి కారణం మోడీకి. మోడీ పంపించలేదు గూగుల్. మోడీ గూగుల్ పిలిచి మీరు వెళ్ళి వైజాగ్ వెళ్ళండి చెప్పలే కదా. సో మరి ఇంకా ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, మీరు ఫిన్టెక్ వ్యాలీగా వైజాగ్ను డెవలప్ చేస్తాం అని చెప్పారా? ఎక్కడైనా ఉందా మీకు పేపర్లలో? పోనీ అమరావతి చంద్రబాబు నాయుడు ఒక విజన్తో దాన్ని క్వాంటమ్ మిషన్గా డెవలప్ చేస్తామంటున్నారు. ఏఐ హబ్గా ఆంధ్రప్రదేశ్ను మారుస్తామంటున్నారు. ఓ 50,000 కోట్లు ఇవ్వండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మా భారతదేశం ఇంకా చాలా ముందుకు సాగాలి. స్వదేశీ ఏఐ డెవలప్ కావాలి. అందుకే ఆంధ్రప్రదేశ్కు నేను ఒక 50,000 కోట్లు ఇస్తున్నాను. స్వదేశీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్లుగా అమరావతిని వైజాగ్ డెవలప్ చేస్తామని చెప్పమండి. పోనీయండి. చంద్రబాబు నాయుడు క్వాంటమ్ మిషన్ అంటున్నాడు కదా, క్వాంటమ్ మిషన్కి ఇవ్వండి ఒక 10,000 కోట్లు. అమరావతిలో క్వాంటమ్ మిషన్ అదంతా పోనీయండి. కేంద్ర ప్రభుత్వం ప్రామిస్ చేసిన సంస్థలు ఎప్పటిలోగా అమరావతిలో నిర్మాణం అవుతాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, మీకు అకౌంటెంట్ జనరల్ ఆఫీస్ ఉంటుంది, ఇలాంటి చాలా ఉంటుంది. హైదరాబాద్ రండి, ఎన్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు కనబడతాయి. పెద్ద టవర్స్ ఉంటాయి, సీజీ టవర్స్ అని ఉంటుంది మీకు హైదరాబాద్లో. సీజీ టవర్స్ కవాడిగూడ ప్రాంతంలో మీకు ఇవన్నీ నెక్స్ట్ 2 yearsలో అన్ని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తమ కార్యాలయాల నిర్మాణం పూర్తి చేస్తాయి అని చెప్పమని ఎక్కడ చెప్పారా? ఉందా పేపర్లు ఎక్కడన్నా? ఒక 2 years. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా రాష్ట్ర ప్రైవేట్ కంపెనీలు కూడా వస్తాయి. మరి ఎక్కడ ఉంది చెప్పండి నాకు. ఎక్కడన్నా మీరు మోడీ ప్రసంగంలో ఇవి కనిపించాయా? అడిగిందంతా ఇస్తాం. మరి ఇప్పుడు అడిగిందంతా ఇస్తున్నప్పుడు అడగని మన నేతలు తప్ప ఏమనుకోవాలి మనం? అడగలేదా చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా? చంద్రబాబు నాయుడు అడగలేదా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపండి అని? చంద్రబాబు నాయుడు అడగలేదా అమరావతికి సహాయం చేయమని? చంద్రబాబు నాయుడు అడగడం లేదా మనకచెర్లకు ప్రాజెక్ట్ కావాలని? అడుగుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు. ఇవన్నీ అడిగినప్పుడు మీరు ఎందుకు ఇవ్వడం లేదా చెప్పండి. పోనీయండి. విభజన చట్టంలో భాగంగా అనేక విద్యా సంస్థలు నెలకొల్పడ్డాయి. ఐఐఎం, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, ఎన్ఐటి, ఐఐటి. వీటి దేనికి డెవలప్మెంట్కి అదనంగా గ్రాంట్ ఇచ్చారు చెప్పండి. మీరు విభజన చట్టం అమల్లో భాగంగా తొలుత వచ్చినాయి తప్ప ఇంతవరకు ఎక్కడైనా మన పత్రికల్లో చూసాము ఈ సంస్థలకు ప్రత్యేకంగా కేంద్రం సాయం అని? ఎక్కడ రాలేదు కదా. పోనీయండి. నేను గమనించలేదు, మీరు చెప్పాలి. ఇది రొయ్యల రంగం ఉంది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఒక గుండెకాయ లాంటిది ఆక్వాకల్చర్. ట్రంప్ విధిస్తున్న టారిఫ్ల వల్ల బాగా నష్టపోతున్న రంగం ఆక్వాకల్చర్. ప్రైమ్ మినిస్టర్ మోడీ స్పీచ్లో, నేను పూర్తి స్పీచ్ చూడలేదు ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను, అమెరికాలో ఉన్నాను,
అందువల్ల మీరు దయచేసి పత్రికల్లో వచ్చింది చూడండి. ఆక్వా కల్చర్ రంగాన్ని ఆంధ్ర ఆక్వాను ఆదుకుంటాం, ట్రంప్ దెబ్బ అని అనకపోయినా ఆదుకుంటామని ఏమైనా హామీ ఇచ్చారా ప్రముఖంగా? చెప్పండి రవిశంకర్ గారు. నేను చూసిన దాన్ని బట్టి ఎక్కడ నేను నోటీస్ చేయలేదు సార్ అది. అదే అంటే ఇప్పుడు ఇవన్నీ నేను ఇవ్వలేదని కూడా అంటలేదు, ఇచ్చారా మీరే ప్రేక్షకులుగా చెప్తున్నాను, వెరిఫై చేయండి సార్. ఇచ్చి ఉంటే ఖచ్చితంగా హైలైట్ అయ్యేది కదా సార్. ఎక్కడ హైలైట్స్ లో అయితే నేను అబ్జర్వ్ చేయలేదు సార్. మోడీ ఉపన్యాసం ఇచ్చే సమయం బహుశా మాకు నైట్ అనుకుంటాను సార్. అందువల్ల ఈ టైం డిఫరెన్స్ ఉంటుంది, అందువల్ల నేను ఫాలో కాలేకపోయాను. సో ఇలా మీకు ఇది ఒకటే కాదు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మీకు ఇక్కడ కేజీ బేసిన్ ఉంది, కృష్ణా గోదావరి బేసిన్ చాలా పెద్ద హబ్ అది. కేజీ బేసిన్ అంటే మీకు గుజరాత్ తీరాన బాంబే హై ఉంది, ఇక్కడ కేజీ బేసిన్ ఉంది. పోనీ అక్కడ ఏదైనా ఉందో, పోనీ ఆంధ్రప్రదేశ్కు 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. అక్కడెక్కడైనా మీకు పెద్ద ఎత్తున తీర ప్రాంతాలను డెవలప్ చేస్తున్న స్కోప్ ఉంది. ఏదైనా డెవలప్మెంట్కి ఏమైనా హామీ ఇచ్చారా? అదంతా ఎందుకు శ్రీశైలం వెళ్ళారు కదా, శ్రీశైలము, తిరుపతి ఇలాంటి అనేక, ద్రాక్షారామము, మీకు విజయవాడ కనకదుర్గమ్మ, అనేక దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల అభివృద్ధికి ఏమైనా ఇచ్చారో చెప్పండి. ఏమీ లేకుండా పవన్ కళ్యాణ్ పొగిడాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లోకేష్ను పొగడము, లోకేష్కు ప్రత్యేక గుర్తింపు, డబుల్ ఇంజన్ సర్కార్ ఇచ్చేస్తుంది, అది చేస్తుంది, ఇవన్నీ జనరల్ ఉపన్యాసాలే కదా. సో అందువల్ల నిర్దిష్టంగా ఏవైనా నరేంద్ర మోడీ ప్రకటించారా అనేదే క్వశ్చన్. నేను ఇలా ప్రకటిస్తారా అని ఎవరైనా అనొచ్చు, మేధావులు ఉంటారు కొంతమంది, అలా ప్రకటిస్తారా సార్? జస్ట్ బీహార్లో మోడీ స్పీచెస్ ఇన్ బీహార్ అని గూగుల్ కొట్టండి, బీహార్ స్పీచ్ల్లో నిర్దిష్టంగా ఉన్నాయో లేవో చూడండి. మరి బీహార్లో నిర్దిష్టంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఉండవు? సో నిజంగా ఉంటే చెప్పుకుంటుంటారా, ఊరుకుంటారా? అందులో నరేంద్ర మోడీ ఊరుకుంటాడా, కూటమి నేతలు ఊరుకుంటారా? నిజంగా ఏదైనా బిగ్ అనౌన్స్మెంట్ కేంద్రం కనుక రాష్ట్రానికి సాయం చేస్తే నరేంద్ర మోడీ అసలు వచ్చే ముందే ట్విట్టర్లో పెట్టి వస్తాడు, మనకు తెలియదా ఇదంతా? సో మీకు చంద్రబాబు నాయుడు దాన్ని ఎక్స్లో పోస్ట్ చేయడా, లోకేష్ పోస్ట్ చేయడా, పవన్ కళ్యాణ్ రీట్వీట్ చేయరా? అది ఎందుకు జరగలేదు? అందువల్ల ఇవన్నీ ఏముంది మనకు తెలియదు ఏముంది. రాజకీయంగా కలిసి ఉంటే చాలా గొప్పగా కీర్తిస్తారు. ఇదే నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెప్తూ, అప్పటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ కృతజ్ఞతలు చెప్తూ, ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజ్ గొప్పదంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీర్మానం చేయలేదా? తర్వాత వితిన్ కొంత సమయానికే లోక్సభలో మోడీ ప్రభుత్వం పైన అవిశ్వాస తీర్మానం పెట్టలేదా టీడీపీ? మర్చిపోయామా? మరి ధర్మ పోరాట దీక్షలు చేయలేదా పెద్ద ఎత్తున? నరేంద్ర మోడీని మామూలుగా విమర్శించాడు చంద్రబాబు నాయుడు, దేశానికి ఏం చేస్తాను నేను ఆయన అడగలేదా? ఇవన్నీ మనం మర్చిపోయాము. భార్యకి ఏం చేయలేని వాడు దేశానికి ఏం చేస్తాను అడగలేదా? అది అయిపోయింది. 2019లో ఓడిపోయారు, 5 ఏళ్ళు కామ్గా ఉన్నారు. 2024లో పొత్తు పెట్టుకున్నారు, మళ్ళీ ఇప్పుడు కోరుతున్నారు. మళ్ళీ 2028 29 ఎలక్షన్స్ 28 రానియండి. ఇది ఎంతకాలం ఉంటుంది అని మనకు తెలియదా? దేశంలో కనుక మోడీ ఓడిపోతున్నాడు అన్న వాతావరణం వచ్చింది అనుకోండి, బీహార్లో ఎన్డీఏ ఓడిపోయి, తర్వాత తమిళనాడులో ఓడిపోయి, బెంగాల్లో ఓడిపోయి, ఉత్తరప్రదేశ్లో దెబ్బతిన్నాను అనుకోండి, ఖచ్చితంగా చెప్పగలను చంద్రబాబు నాయుడు మళ్ళీ మోడీ ప్రభుత్వంపై మామూలుగా దాడి చేస్తాడు, ధర్మ పోరాట దీక్షలు చేస్తారు. పవన్ కళ్యాణ్ హిందీలో మాట్లాడతాడు, మోడీ సమజ్ మే ఆనా, అమిత్ షాకు సమజ్ మే ఆనా. ఒకవేళ పవన్ కళ్యాణ్ బీజేపీతో ఉన్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఖచ్చితంగా మళ్ళీ చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పెడతాడు. ఇది చూడలేదు మన చరిత్రలో. కొత్తగా ఏముంది? కార్గిల్ యుద్ధ నేపథ్యంలో బీజేపీతో కలవలేదా? తర్వాత మీకు 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో దాదాపు ఉపసంహరించుకుంటాం అన్నంత పని చేయలేదా? తర్వాత మేము చారిత్రక తప్పిదం, మాది సెక్యులర్ పార్టీ, మేము పొరపాటున కూడా మళ్ళీ బీజేపీతో కలవమని చెప్పలేదా? మళ్ళీ కలవలేదా? అందువల్ల ఇది రాష్ట్రానికి మేలు జరిగింది అనే అంశమే కాదు, రాజకీయంగా కలిసి ఉంటే ఒక రకమైన వైఖరి, విడిపోతే మరొక రకమైన వైఖరి. ఇది మన చరిత్ర చెప్పిన సాక్ష్యం. నేను ఇందులో చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉందా? చరిత్ర చెప్పిన సాక్ష్యం కదా. నిజం నిష్ఠూరంగా ఉంటుంది. సో నిజం నిష్ఠూరంగా ఉంటుంది, ఉండని అభ్యంతరం ఏమీ లేదు. నేను వాస్తవాలు చెప్తాను. ఇప్పుడు వైజాగ్లో గూగుల్ హబ్ వస్తే చాలా గొప్పగా చెప్పాను కూడా, దాని ప్రత్యేకతను వివరించి విశ్లేషించి తెలుగుదేశం నాయకులు డెఫినెట్గా యాక్సెప్ట్ చేసే అంశాలే కదా. అందువల్ల నాకు పార్టీలతో సంబంధం లేదు.
మంచి చంద్రబాబు నాయుడు మోడీని మెచ్చుకున్నప్పుడల్లా మెచ్చుకోవాలి, మోడీని తిట్టినప్పుడల్లా తిట్టాలంటే సాధ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేస్తే మెచ్చుకుంటాం, ఆంధ్రప్రదేశ్ మేలు చేయకపోతే విమర్శిస్తాం. సింపుల్ కదా. మీ రాజకీయ అవసరాలకు అనుగుణంగా మా విశ్లేషణ మారాలి అంటే సాధ్యం కాదు. రైట్ సార్. ఇక గత కొంతకాలం